హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు వాళ్ళు. నేను పన్నీర్ మసాలా కర్రీ చేశాను ఈరోజు. ఎంతో టేస్టీగా ఉందండి. ఆ ప్రిపరేషన్ చెప్తాను ఫస్ట్, ఆ తర్వాత చూడండి. ఈరోజు ఫస్ట్ ఆయిల్ వేసాను. ఆ తర్వాత బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇది ఓన్లీ పేస్ట్ కోసం అండి. ముందు పేస్ట్ చేస్తున్నాను నేను. తర్వాత ఆనియన్స్ టమాటా కట్ చేసుకొని, ఒక 2 ఆనియన్స్, ఒక చిన్న ఒక ఆనియను, ఒక చిన్న 2 టమాటాలు వేసుకొని వేయించుకుంటున్నాను నేను. ఆ తర్వాత దీంట్లోనే జీడిపప్పు, బాదం పప్పు అన్నీ వేయించుకోవాలి. ఇంతలో ఇది వేగిపోతుంటుందని నేను పన్నీర్ కట్ చేస్తున్నాను చూడండి. ఈ పన్నీర్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి, బాగుంటుంది. నేను ఇప్పుడు పన్నీర్ కట్ చేస్తాను. అంతే మనకి ఇష్టం, పెద్ద పీసులు కావాలంటే పెద్ద పీసులు చేసుకోవచ్చు, చిన్న పీసులు ఉంటే చిన్న పీసులు చేసుకోవచ్చు. ఓకేనా. నేను ఇప్పుడు దాన్ని కట్ చేసేసి పక్కన పెడుతున్నాను. ఇంతలో అది మగ్గిపోతుంది కాబట్టి నేను దీన్ని కట్ చేస్తున్నాను. కానీ చాలా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత టేస్ట్ వస్తుందని. చాలా అంటే చాలా బాగుంది. మనం చపాతీ, రైస్ అన్నిట్లోకి బాగుంటుంది ఇది. మెయిన్ చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. అయిపోయిన పీసెస్ వచ్చేసాయి చూడండి. ఇది మగ్గిపోయింది కదా, దీన్ని తీసుకొని చల్లారిపోయింది ఇది. దీన్ని తీసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా. మనం దీన్ని పేస్ట్లా చేసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్లో ప్యాన్ పెట్టేస్తున్నాను. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పడుతున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ చూడండి. అంటే మన వాటర్ కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసాను నేను. ఆ తర్వాత దీంట్లోనే మళ్ళీ తాలింపు వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇందాక మనం వేసాం కదా, అందుకు సరిపోతుంది 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఆవాలు 1 స్పూన్. ఆయిల్ అది అట్లా మాడిపోయినట్టు అనిపిస్తుంది కదా, ఏం కాదు. ఎందుకంటే టమాటాలు అవి వేయించాం కాబట్టి అది పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం క్లీన్ చేసుకొని వేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు కరివేపాకు, ఆ తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అందులో వేయాలి. తర్వాత కొంచెం కారం, కొంచెం ధనియా మసాలా ఇవన్నీ వేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. మీ ఇంట్లో అది చాయిస్, మీ ఇంట్లో ఉంటే వేయండి, లేకపోతే లేదండి. నేనైతే జీలకర్ర పొడి కూడా వేసాను. మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది జీలకర్ర పౌడరు. అలాగే కొంచెం పెరుగు, మా ఇంట్లో కొద్దిగా ఉంది, పెరుగు అయిపోయింది. కొంచెం పెరుగు వేసాను నేను. ఇది బాగా ఇప్పుడు బాయిల్ అవ్వాలండి. ఇప్పుడు మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు ఇది మనకి బాయిల్ అవ్వాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, అవి దీంట్లో వేసుకోవాలి. దీన్ని వేయించుకోవాల్సిన అవసరం కూడా లేదండి. అది వేయించుకొని చేసుకోవచ్చు, వేయించుకోకుండా కూడా చేసుకోవచ్చు, చాయిస్. ఇప్పుడు నేను వేయించకుండా చేశాను దీన్ని. బాగుంది, పీసెస్గా చాలా గట్టిగా బాగున్నాయి. ఇదంతా ఒకసారి కలియబెట్టిన తర్వాత చూడండి, ఇదంతా ఒక దగ్గర పడాలి. ఇప్పుడు ఇంత గ్రేవీ ఉంది కదా, గ్రేవీ అంతా మనకు దగ్గరకు వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి ఎంత దగ్గరకు వచ్చిందో గ్రేవీ. ఇంకా కొంచెం కూడా వస్తుందండి. ఇట్లా మనకి ఇంకా ఇట్లా గ్రేవీ లాగానే ఉండాలనుకుంటే ఉంచుకోవచ్చు, అది మన ఇష్టం. ఇట్లా మనకి కొద్దిగా రైస్లో కూడా కలుపుకోవడానికి విధంగా ఉండాలి అనుకుంటే గ్రేవీలా ఉంచుకోవచ్చు.
అంతేనండి, చాలా సింపుల్గా ప్రాసెస్ అండి. లాస్ట్ కసూరి మేతి ఉంటుంది కదా, అదైనా లేకపోతే కొత్తిమీర అన్న వేసుకోవచ్చు. నేను కసూరి మేతి వేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఎక్కువ స్పైసీ లేకుండా, మసాలాలు కూడా ఎక్కువ లేకుండా ఉంది. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.